ఈరోజు అయితే చికెన్ కర్రీ మన స్టైల్లో ఎలా చేస్తాం అనేది అయితే చూపిస్తాను. ఒక 30 మందికి మీరు చేయాలంటే ఎలా చేసుకోండి, చాలా సింపుల్గా. సో వీడియో అయితే ఫుల్గా చూడరు, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్. కిలోల చికెన్కి అయితే మనం సో ఈ సైజు గంజి తీసుకోవాలి. ఒక 10 కిలోల గంజి అనుకోండి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి ముందుగా, ఎందుకంటే బగారా ఐటమ్స్ వేస్తే మాడిపోతుంది కాబట్టి. చికెన్ అయితే బగారా వేసుకున్నాం, డైరెక్ట్ వేసుకున్నాం బగారా. ఇందులో అయితే మనం చికెన్ వేసుకున్నాం, ఇవన్నీ ఓపెనింగ్ చేసినాం. అందు చికెన్ కానీ బగారా కానీ చేసినప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోకండి. బగారా పువ్వు అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోనే అసలు ఫ్లేవర్ అంతా వస్తుంది. మనం అనుకుంటాం బగారా మసాలాలు ఉంటే ఫ్లేవర్ అంతా వస్తుంది అని అనుకుంటాం, బట్ కాకపోతే వాటి అన్నిటికంటే బగారా పువ్వు అనేది చాలా ఫ్లేవర్ తీసుకొస్తుంది. సో కాబట్టి మీరు ఇది వేసుకోనికి మ్యాక్సిమం చూడరు. ఇది ఖచ్చితంగా ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఈ వీడియోలో కూడా అయితే చూడండి, అర్థమైంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయినాక కొంచెం బగారాకు వేసుకోవాలి. పువ్వు వేసుకున్నాక బగారా పువ్వు వేసుకోండి. బగారాకు వేసుకున్నాక చూసారు కదా ఇంత వేసుకున్నా. కానీ మసాలా దినుసులు వేసుకోండి, ఒక 20 గ్రామ్స్ అన్ని కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ అయిపోయింది, ఆనియన్ ఫ్రై అయిపోయింది, కలర్ చూస్తున్నారు కదా. గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలి. సో సరిపోతుంది. వేసుకున్నాక ఫస్ట్ కొంచెం సాల్ట్ ఉన్న గరం మసాలా పౌడర్ వేసుకోండి. అప్పుడే గ్రేవీ అనేది మంచిగా కలర్గా మస్తు వస్తుంది. అక్కడనే గ్రేవీ రెడీ అయిపోతుంది. వేసుకున్నాక దాని మీద సాల్ట్ వేయండి, చికెన్ మసాలా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. లైట్గా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. ఫ్లేమ్ పెంచుకున్నా నేను ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా రెడీ అయినట్టు పేస్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను. పసుపు వేసాక మనం చికెన్ వేసుకున్నాం. గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయింది. మనకి చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది గ్రేవీ. ఇట్లా కూడా మనకి గ్రేవీ లేకపోయినా, గ్రేవీ ఐటమ్ లేకపోయినా ఇట్లా చేసుకోవచ్చు. కొత్త గంజి కాబట్టి కొంచెం అడగంటుంది. చికెన్ అయితే వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు సో చికెన్ అయితే వేసాము. ఒకసారి మంచిగా కలుపుకుందాం. కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చికెన్ ఎలా అయింది అనేది ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ ఉబ్బిపోతుంది అన్నట్టు. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ 30% ఉడికినాక కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. మళ్ళీ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇది బయట దొరికే పౌడర్, దీంట్లో మిర్చి పౌడర్ యాడ్ అవుతుంది. సో ఎక్కువ వేసుకున్నా పర్లేదు. చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో మనం గ్రేవీ పెడతాం కాబట్టి నేను స్పైసీ కోసం కొంచెం ఎక్కువనే వేస్తున్నాను చిల్లీ పౌడర్. సో ధనియా పౌడర్ వేస్తున్నాను. కారానికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నేను చేతితో వేస్తాను, ఇట్లా 2 సార్లు వేస్తాను. చికెన్ టైం కొంచెం స్వీట్నెస్ ఉండొద్దంటే కారం పర్ఫెక్ట్ వేసుకోండి. స్వీట్నెస్ ఉండదు కారం. మన గ్రేవీ ఐటమ్స్ అయితే స్వీట్నెస్ ఉండదు. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. కొంచెం హై ఫ్లేమ్ పట్టుకొని ఇప్పుడు మనం కారం వేస్తాం కదా. నువ్వుల పేస్ట్ కూడా వేసుకుందాం.
నువ్వులు మనం గ్రైండ్ చేసి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం ఇది. సో ఇలా వేసుకుంటే గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది. వాటర్ యాడ్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ ఇలా చేసుకుంటే చికెన్ గ్రేవీ ఎక్సలెంట్ వస్తుంది. కారం ఉండద్దు, మసాలా ఘాటు తలగద్దు అని అంటే మీరు కెచప్ ఏదైనా వేసుకోవచ్చు. అంటే టమాటా కెచప్లు ఉంటాయి కదా, సాసులు, అవి వేసుకోవచ్చు. లేదా టమాటా వేసుకోవచ్చు గ్రైండ్ చేసి. నేను సాస్ వేస్తున్నాను, టమాటా సాస్. సో అదే దానివల్ల ఏమవుతుంది అంటే కారం లెవెల్ అనేది తగ్గిపోతుంది. కొంచెం మనకి థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇట్లా. సో ఎక్కువ చేస్తారు ఇది. ఎలా అంటే మన జుట్టు కోడి అంటారు కదా, దాంట్లోకి అయితే నెంబర్ 1 ఉంటుంది. సో దీంట్లో కూడా బాగుంటుంది, కాకపోతే సూప్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. యాడ్ చేస్తున్నాను, ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం కెచప్ వేసుకుందాం. సో టమాటా గ్రేవీకి బదులు టమాటా కెచప్, మన టమాటా సాస్. సో ఇది వేసుకుంటే హైలైట్ ఉంటుంది. 1 2 అయితే వేసుకున్నాను. టమాటా ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది వాడుకోవచ్చు మనకి. ఎందుకంటే టమాటా 200 కిలో అయినప్పుడు అయితే ఇలాంటిది అయితే సూపర్ యూజ్ అవుతుంది. కలుపుకోండి ఒకసారి. కలుపుకొని మిగతాది సూప్కి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గ్రేవీ చూడవచ్చు ఎట్లా వచ్చింది అనేది. ముక్కకి గ్రేవీ ఎట్లా ఉంటుందో చూడవచ్చు. సో ఇలా అయితే మనకి గ్రేవీ అయితే వస్తుంది. సో కాబట్టి మీరు గ్రేవీ మీ ఇష్టం అన్నట్టు ఎట్లా మీరు పెట్టుకుంటారు అనేది డిసైడ్ అవ్వాలి. మనం చికెన్ కర్రీ ఒక 30 మందికి ఎలా రెడీ చేయాలనేది అయితే వీడియోలో అయితే చూపించాను మీకు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సో ఇలా అయితే మనం రెడీ చేస్తాము. చూస్తున్నారు కదా, మనదైతే ఈరోజు వంట అన్నదానం సేవ కార్యక్రమం ఇది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. 30 మందికి అయితే సింపుల్గా అయితే బగారా రైస్ అయితే అయిపోయింది. 30 మందికి మీరు ఎంతనైనా ఒక 5 kg వరకు మీరు రైస్ వేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా అయితే చికెన్ అయితే అయిపోయింది. పుదీనా చికెన్, మన పుదీనా కొత్తిమీర కలిపినటువంటిది పైన అయితే గార్నిష్ లాగేద్దాం. సో ఇలా అయితే చికెన్ రెడీ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే పోతుంది. పని చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.